అందరికీ నమస్కారం. శుక్రవారం రోజున ఈ కథలు విన్నా చదివినా జన్మజన్మల పాపాలు నశిస్తాయి. తిరుకడైవూరు క్షేత్రంలో అభిరామి అమ్మవారు సాత్విక రూపంలో వెలిసి ఉన్నారు. అదే క్షేత్ర పరిధిలో అభిరామ భట్టు అనే భక్తుడు కూడా ఉండేవాడు. ఆయన ప్రతిరోజు అమ్మవారి ఆలయంలోనే ధ్యానంలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆయన ధ్యాన స్థితిలో ఉండగా అమ్మవారు ఆయనకు తరచుగా దర్శనాన్ని ఇచ్చేది. ఒకరోజు ఆలయంలో ఆయన ధ్యానం చేసే సమయంలో తంజావూరు చక్రవర్తి అయిన తుందిరా మహారాజు అమ్మవారి దర్శనానికి వచ్చాడు. అందరూ లేచి నిలబడి స్వాగతాన్ని పలికారు. ఒక్క అభిరామ భట్టు మాత్రం కూర్చున్న దగ్గర నుంచి లెగవలేదు. ఆ రాజుగారు మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. పూజా కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ బయటికి వస్తూ ఉండగా అందరూ లేచి నిలబడ్డారు. అభిరామ భట్టు మాత్రం లెగిసి నిలబడలేదు. దాంతో ఆ మహారాజుకి కోపం వచ్చి ఎవరెతను అని అనగా ఆలయ అర్చకులు పరుగు పరుగున వచ్చి ఈయనొక ఉన్మాది, ప్రభు మదిరా పానం వలన బాహ్యస్పృహ లేదు అని అన్నారు. కానీ రాజుకు మాత్రం అనుమానం వచ్చింది. కారణం ఆయన మొహంలో అమ్మవారి దర్శనం తాలూకా ఆనందం కళ రూపంలో అతని మొహంలో వెలిగిపోతూ కనిపించింది. అప్పుడు తుందిరా మహారాజు భటుడు వెళ్ళి అతన్ని కదపగా ధ్యానం నుండి బయటికి వచ్చాడు అభిరామ భట్టు. వెంటనే మహారాజు గారు ఆయన్ని ఇలా అడిగాడు, ఈరోజు తిథి ఏమిటి అని అడగగా దానికి అభిరామ భట్టు ఏమీ తడుముకోకుండా ఈరోజు పౌర్ణమి అని అన్నాడు. ఇప్పటి వరకు తను ధ్యానంలో ఉండి చంద్రబింబం లాంటి అమ్మవారి మొహాన్ని చూడటమే అందుకు కారణం. ఆ సమాధానాన్ని విని అక్కడున్న వారందరూ తలలు పట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజు అమావాస్య. ఆ మాటలు విని మహారాజు గారు వెంటనే, సరే నేను సాయంత్రం వస్తాను, నాకు చంద్రదర్శనం చేయిస్తావా అని అన్నాడు. అందుకు అభిరాముడు ఒప్పుకున్నాడు. ఒకవేళ సాయంత్రం సమయంలో చంద్రదర్శనం నాకు కలగకపోతే నేను శిక్షిస్తాను అని అన్నాడు మహారాజు. ఇంతలో సాయంత్రం అయ్యింది. అభిరామ భట్టు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఆలయంలోనికి వచ్చి అమ్మవారికి అంతాది రూపక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అంటే ఒక శ్లోకం ఏ పదంతో ముగుస్తుందో తర్వాత శ్లోకం కూడా ఆ పదంతోనే మొదలు పెట్టడం. అలా ఆయన ఎన్నో శ్లోకాలు రాశాడు. వాటిని అభిరామ అంతాది అని అంటారు. అలా శ్లోకాలు చెప్తూ ఉండగా చీకటి పడిపోయింది. ఇంతలో మహారాజు వచ్చి నాకు చంద్రదర్శనం చేయించు అని అన్నాడు అభిరామ భట్టుతో. అభిరామ భట్టు మాత్రం శ్లోకం చెప్పటాన్ని ఆపలేదు. రాజు మరొక్కసారి అడిగాడు. కానీ అభిరామ భట్టు అలాగే చెప్పుకుంటూ పోతున్నాడు. అప్పుడు మహారాజు గారికి కోపం వచ్చి ఈ దూర్తుణ్ణి శిక్షించండి అని అనబోతూ ఉండగా ఆకాశంలో ఒక అద్భుతం ఆశ్చర్యము జరిగింది. అప్పటి వరకు చిమ్మ చీకటిగా ఉన్న ఆకాశము ఒక్కసారిగా వెలుగులు సంతరించుకుంది. అక్కడ నిండు చందమామ రూపంలో అమ్మవారి చెవితాటంకం ఉంది. దాన్ని దర్శించిన తుందిరా మహారాజు ప్రజలు కూడా ఒక్కసారిగా అభిరామ భట్టుకు అభిరామి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేశారు. చిదంబర క్షేత్రంలో యచ్చ దత్తనుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదాలను నేర్చుకుని చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడు స్వరం తప్పేవాడు కాదు. గోవు సాక్షాత్తు దేవత అని నమ్మిన ఆ పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక పెద్దాయన ఆవును కొడుతూ తీసుకొని వెళ్తూ ఉండగా ఆ విషయాన్ని గమనించాడు. అది చూసి అతను మనస్సులోనే బాధపడి, నేనే రేపటి నుంచి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిది కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడినే పంపించేవారు.
ఈ పిల్లవాడు వేద మంత్రాలను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించటానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడుతూ ఉండేవాడు. ఆవులు ఎంతగానో సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు తాగటానికి తెచ్చుకున్న కుండలో పాలును విడిచిపెట్టి వెళ్తూ ఉండేవి. రోజూ ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఆ పిల్లవాడు ఇలా అనుకున్నాడు, ఆవులు ఎలాగూ పాలను ఇచ్చి వెళుతున్నాయి, ఇలా ఒట్టిగా కూర్చోవటమే ఎందుకు అని అనుకొని ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేద్దాము అని అనుకున్నాడు. రుద్రం చదవటం కంటే గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం ఉంది. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపాలు పటాపంచలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగాన్ని కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్తున్నాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలును అన్నింటినీ ఇసుకలో పోసేస్తున్నాడు. ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. ఈ విషయాన్ని వినగానే ఎచ్చదత్తునుడికి పట్టరానంత కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కంటే ముందే అడవులకు బయలుదేరి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలి కూడా తనతోనే తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపు అలాగే గడిచిపోయింది. కొడుకు ఆవులను తీసుకొని వచ్చి అక్కడ విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తూ ఉన్నాయి. ఇక ఆ పిల్లవాడు సైకత లింగాన్ని తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంతట తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుడి యందు లయం అయిపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగానికి అభిషేకాన్ని చేస్తున్నాడు. అతను చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు అని అనుకుంటూ దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజము మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకతలింగాన్ని తన్నాడు. అది చిన్నాభిన్నం అయిపోయింది. అప్పుడు ఆ పిల్లవాడికి తెలివి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలిని అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేదా మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగాన్ని తన్నిందో ఆ పాదం ఉండటానికి వీలులేదు అని అనుకొని గొడ్డలిని తీసి 2 కాళ్ళు నరుక్కు పోయేటట్లుగా విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. అలా కింద పడిపోయాడు. నెత్తుటి దారలు కారిపోతూ ఉన్నాయి. అది కొడుకు చూశాడు. శివలింగాన్ని తన్నినందుకు నీకీ శిక్ష పడాల్సిందే, నీవు దాన్ని అనుభవించవలసిందే అని అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైన సైకత లింగంలో నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఎంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 నరికేశావు. నీవు మనిషిగా పుట్టి తపస్సు చేయకపోయినా వరం కోరుకోకపోయినా నీకు వరాన్ని ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నీవు మా కుటుంబంలో 5వ వాడివి. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను ఈ రోజు నుంచి చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్నీభాగం అని పిలుస్తారు. భార్యకు
దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినకూడదు. భార్యకు ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీ భాగం అంటూ శంకరుడు ఎలా అనుగ్రహించాడు. పార్వతి, నేను ఈరోజు చండీశ్వరుడికి ఒక వరాన్ని ఇస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూ ఉంటాడు. వేరొకరు తినరాదు అని అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ధ్వనిశ్చండు అని కూడా మరో పేరు. మనలో చాలామంది తెలిసి తెలియకుండా శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకొని వెళదాము అని అనుకొని గోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకు చిటికల చండీశ్వరుడు అనే పేరు కూడా ఉంది. చిటిక వేస్తే ధ్యానం నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరే, తీసుకొని వెళ్ళు అని అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపంలో. దానిని మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళకూడదు. నంది మీద పెట్టడం కాదు. చండీశ్వర స్థానం నందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వెయ్యాలి. అంత పరమపావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకొని వెళ్ళరు. చండీశ్వరుడే ఉంటాడు. ఉత్సవ మూర్తులలో పార్వతీ పరమేశ్వరుడు, గణపతి సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ 5గురిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. క్రీస్తు శకం 5-6 శతాబ్ద ప్రాంతంలో విజయవాటికను మాధవవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆ కాలంలో చిన్న సంస్థానాలు ఎన్నో ఉండేవి. అప్పుడింకా విజయనగర సామ్రాజ్యం స్థాపించబడలేదు. మాధవవర్మ ప్రజలను కన్న బిడ్డల్లా చూస్తూ ధర్మబద్ధంగా పరిపాలన సాగించేవాడు. ఆయన దుర్గమ్మని తమ కులదేవతగా ఆరాధించేవాడు. ఆయన తరచుగా అరణ్య మార్గం ద్వారా ఇంద్రకీలాద్రిని చేరుకుని అమ్మవారికి పూజాధికాలు జరిపిస్తూ ఉండేవాడు. ఆనాటి ప్రజలు అమ్మవారిని గ్రామదేవతగా భావించి ఆరాధిస్తూ ఉండేవారు. అయితే అమ్మవారు రాత్రి వేళల్లో తన మందిరాన్ని వదిలి కొండ దిగి వచ్చి గ్రామ సంచారం చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి తన కొండకి తిరిగి వెళ్తుందని ప్రజలు ప్రభువు నమ్మేవారు. అప్పట్లో వారి నమ్మకాలకు అనేక నిదర్శనాలు కూడా ఉన్నాయి. అందుచేత స్థానిక ప్రజలు పగటిపూట మాత్రమే కొండెక్కి అమ్మవారిని దర్శించుకునేవారు. పూజారి కూడా చీకటి పడకముందే అర్చనలు ముగించుకొని కొండ దిగి ఊళ్ళోకి వచ్చేసేవాడు. ఆటవిక జాతుల వారు ఎక్కువగా అమ్మని దర్శించుకుంటూ ఉండేవారు. మాధవవర్మకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఆయన ప్రతిరోజు తన భవనంలో అమ్మవారిని పూజిస్తూ తనకి సంతానం ప్రసాదించమని ప్రార్థించేవాడు. ఆయన ప్రార్థనలు ఫలించి ఒక రాత్రి అమ్మవారు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చింది. నేను నివసిస్తున్న ఇంద్రకీలాద్రి దుర్భేద్యమైనది, ఎంతో పవిత్రమైనది. అయినా నా భక్తులు నన్ను దర్శించుకోవటానికి కనీస వసతి సౌకర్యాలు కూడా లేవు. ఈ సంస్థానాన్ని పాలిస్తున్న ప్రభువుగా ఆ ఏర్పాట్లు చేయించు. నీకు వంశాంకురాన్ని ప్రసాదిస్తాను అని స్వప్నంలో రాజుకు తెలియజేసింది దుర్గమ్మ. మాధవవర్మ చాలా ఆనందించాడు. తనకున్నపాటి వనరులతో
కొండెక్కి మెట్ల మార్గాన్ని నిర్మించాడు. అమ్మవారి విగ్రహం పైన చిన్న ఆలయాన్ని, దాని ముందు ఒక మంటపాన్ని కట్టించాడు. అమ్మవారికి నిత్య ధూపదీప నైవేద్యాలకు గాను ఈనాములు ఏర్పాటు చేయించాడు. సామాన్య ప్రజానికం అమ్మవారిని దర్శించుకోవటానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేయించాడు. అమ్మవారు కనికరించింది. మాధవవర్మకి సలక్షణుడైన కుమారుడు జన్మించాడు. ప్రజలు ప్రభువు ఎంతగానో ఆనందించి అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. యువరాజు క్రమక్రమంగా యుక్త వయస్కుడు అయ్యాడు. అతను అమ్మవారి భక్తుడే. అలా తండ్రి కొడుకులు నిత్యం అమ్మవారిని సేవిస్తూ ఉండేవారు. మాధవవర్మ న్యాయము ధర్మము తన రెండు కళ్ళుగా భావిస్తే యువరాజు న్యాయధర్మ పరిరక్షణలో తండ్రిని మించిన తనయుడిలా భాషించాడు. యువరాజు రాజ్యాధికారం చేపడితే అలనాటి శ్రీరామచంద్రుడిలా రామరాజ్యం వస్తుందని ప్రజలు చెప్పుకునేవారు. తన కొడుకు పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం, ప్రేమ చూసి మాధవవర్మ ఎంతగానో సంతోషించాడు. అలాంటి పుత్రుడిని తమకి ప్రసాదించిన అమ్మవారికి నిత్యం కృతజ్ఞతలు చెప్పుకునేవాడు. ఇలా కాలం ఆనందంగా సాగుతూ ఉంటే విధి బలవత్తరమై ప్రజల్ని విషాదంలో ముంచే సంఘటన ఒకటి ఊహించని విధంగా జరిగిపోయింది. ఒకరోజు ఒక పేదరాలు తన 7 ఏళ్ల కొడుకుని వెంటబెట్టుకుని దుర్గమ్మ కొండ సమీపంలో చింత చిగురు కోసుకోవటానికి వెళ్ళింది. ఆమె తన పనిలో నిమగ్నమై ఉండగా కొడుకు ఆ పక్కనే ఆడుకోసాగాడు. అంతలో సాయం సమయం కావచ్చింది. చీకటి పడితే అమ్మవారు కొండ దిగి సంచారానికి వస్తుందని ఆ సమయంలో ఆమె కంటపడ్డవాళ్ళు నెత్తురు కక్కుకొని చస్తారు అని జనం చెప్పుకునేవారు. అందుచేత ఆ పేదరాలు గబగబా తన పని ముగించుకొని చీకటి పడకుండా తన ఇంటికి చేరుకోవాలి అనే ఆరాటంలో కొడుకుని వెంట పెట్టుకుని వడివడిగా నడవసాగింది. తల్లి కంటే ముందుగా ఆమె చెయ్యి వదిలించుకొని పరిగెత్తసాగాడు ఆ పసివాడు. ఆగరా అంటూ అరుస్తూ కొడుకుని మందలిస్తూ వెనుక నడవసాగింది ఆ పేదరాలు. అయితే ఆ పసివాడు తల్లి మాటలు వినిపించుకోకుండా దూకుడుగా ముందుకు పరిగెత్తి ఓ మలుపు తిరిగాడు. సరిగ్గా అదే సమయంలో అదే మార్గాన వెనక నుంచి తన రథం మీద వేగంగా దూసుకువస్తున్నాడు. యువరాజు ఆ మలుపులో చాలా దురుసుగా రెట్టించిన వేగంతో రథాన్ని నడిపాడు. ఆ రథచక్రాల కింద నుంచి లేస్తున్న ధూళికి అతడికి మరేమీ కనిపించే అవకాశమే లేదు. రథచక్రాలు, అశ్వాల పరుగుల చప్పుళ్ళకి మరే శబ్దాలు వినిపించే పరిస్థితి కూడా లేదు. అలా అమిత వేగంగా పరిగెడుతున్న ఆ రథ అశ్వాల దాటికి అరుపుతో ఆ పసివాడు తూలి కింద పడ్డాడు. మరుక్షణం రథచక్రాలు ఆ బాలుడి దేహం మీదుగా సాగిపోయాయి. ఆ బాలుడి ఆక్రందన కూడా ఆ హోరులో వినిపించలేదు. యువరాజు అది గమనించకుండా ముందుకు సాగిపోయాడు. అంతలో బాలుడి తల్లి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో గెలగెల తన్నుకుంటున్న కొడుకును చూసి దుఃఖంతో గుండెలు బాదుకుంటూ కుప్పకూలిపోయింది. బాబూ అని విలపిస్తూ కొడుకుని వడిలో తీసుకుంది ఆ తల్లి. ఆ బాలుడు అమ్మా అని ఏడుస్తూ తల్లి వడిలో శాశ్వతంగా కన్నుమూశాడు. ఆ తల్లి గుండె దుఃఖంతో చేరువైంది. అమ్మా దుర్గమ్మ తల్లి, బిడ్డలు లేరన్న నా చింత తీర్చి నాకు కొడుకును ప్రసాదించావు. ఇంతలోనే మళ్ళీ నన్ను దిక్కులేని దాన్ని చేయటానికి నీ మనస్సెలా ఒప్పింది తల్లి అని వాపోయింది. నా కడుపులో ఇలా ఎందుకు చిచ్చు పెట్టావమ్మా అని అంటూ గుండెలు బాదుకొని ఏడ్చింది. కానీ ఆ తల్లి మొర ఎవరు ఆలకిస్తారు? ఆమె కడుపు కోత ఎలా తీరుతుంది? ఆమె ఆక్రోశం కాస్త ఆవేశంగా మారింది. కొడుకు శవాన్ని భుజాన వేసుకొని రాజసభకు బయలుదేరింది. ఆ రాత్రి మాధవవర్మని న్యాయం కోరుతూ ధర్మగంట మోగించింది. ఇప్పుడు వేళగాని వేళ ఆ ధర్మగంటారావం వినిపించేసరికి మాధవవర్మ తక్షణం సభ ఏర్పాటు చేయించాడు. ధర్మగంట మోగించిన తల్లిని కొడుకు శవంతో సహా సభలో ప్రవేశపెట్టారు. మాధవవర్మ ఆ బాలుడి శవాన్ని చూస్తూనే తీవ్రంగా కలత చెంది, ఎవరమ్మా నువ్వు? ఆ బాలుడెవరు?
అసలేం జరిగింది అని అడిగాడు అనునయంగా. ఘోరం జరిగింది మహారాజా. ఒకడు నా ఒక్కగానొక్క కన్నబిడ్డని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు. నా కొడుకును చంపి నన్ను జీవశ్చవాన్ని చేశాడు ప్రభూ అంటూ దుఃఖంతో బావురుమంది ఆ తల్లి. సభకి చేరిన ఊరి జనం బిడ్డని పోగొట్టుకున్న ఈ తల్లికి న్యాయం చెయ్యాలి అని అన్నారు. మాధవవర్మ వాళ్ళని ఉద్దేశిస్తూ, మా పాలనలో అధర్మానికి అన్యాయానికి తావు లేదు. ఈ బాధితురాలికి తప్పకుండా న్యాయం జరిపిస్తాము అని సభకి హామీ ఇచ్చి ధైర్యంగా చెప్పమ్మా, నీ కుమారుడి మృతికి కారకులు ఎవరు అని అడిగాడు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో నాకు తెలియదు ప్రభు. ఎవరో రథం తోలుతూ రాజప్రాసాదం వైపు వెళ్ళారు అని విన్నవించుకుంది. మాధవవర్మ ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆ శిశువును చంపిన వారిని ఎక్కడ ఉన్నా బంధించి వెంటనే మరణదండన విధించమని ఆదేశించాడు. ఆ తరువాత వేగుల ద్వారా ఆ శిశువుకి ప్రమాదం జరిగింది తన కొడుకు వల్లే అని తెలుసుకొని ప్రజలకు ఒక న్యాయం, ప్రభువులకు ఒక న్యాయం లేదని వెంటనే శిక్షను అమలు చేయమని ఆజ్ఞాపించాడు. మంత్రులు, సామంత్రులు, ప్రజలు, ప్రభు మాకు అన్యాయం జరుగుతుంది, మీకు లేక లేక కలిగిన ఏకైక సంతానం, మీ తరువాత రాజ్యభారం వహించేవారు ఎవ్వరూ లేరు, యువరాజుని క్షమించమని అందరూ విన్నవించారు. కానీ మాధవవర్మ అలా వీలులేదు. వెంటనే శిక్షను అమలు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ మరుసటి రోజు సూర్యోదయ సమయంలో అశేష జన సమక్షంలో యువరాజుకి బహిరంగంగా మరణదండన అమలు జరిపించాడు మాధవవర్మ. అప్పుడు ఒక్కసారిగా ఆకాశమంతటా తళతళ మెరుపులు మెరిసింది. ఆ మెరుపుల మధ్య నుంచి కనకవర్షం కురవసాగింది. రాజు, ప్రజలు ఆశ్చర్యులై చూస్తూ ఉండగా 4 గడియల పాటు కనకవర్షం కురిసింది. ఆ బంగారు వర్షం కురవటానికి దుర్గమ్మే కారణమని గ్రహించిన మాధవవర్మ, తల్లి దుర్గమ్మ, నీ లీలలు తెలుసుకోవటం మా వంటి సామాన్యులకు ఎలా సాధ్యం? నువ్వు ప్రసాదించిన నా కుమారుడిని నువ్వే తీసుకున్నావు. ఇప్పుడేమో అపార కరుణావృష్టి కురిపించావు. ఏమిటమ్మా నీ లీలలు అని ప్రార్థించాడు. అప్పుడు అంతరిక్షం నుండి, రాజా, నీ ధర్మనిరతికి మెచ్చి కనకవర్షం కురిపించాను. నీ భక్తికి మెచ్చి నీ కుమారుడికి, ఆ పేదరాలి కుమారుడికి ప్రాణదానం చేస్తున్నాను. మీరు మీ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లండి అని దేవి వాక్కు వినిపించింది. యువరాజు, ఆ బాలుడు నిద్రలో నుంచి లేచిన వాళ్ళలా మేల్కొన్నారు. తల్లి దుర్గా, కనకవర్షం కురిపించి మా పాలిట కనకదుర్గవు అయ్యావు. నీ కరుణా కటాక్షాలతో ఈ విజయవాటికను కనకవాడగా మార్చావు. జేజేలు తల్లి, జేజేలు అని ప్రార్థించారు రాజు, ప్రజలు. ఆ విధంగా దుర్గాదేవి ఆనాటి నుంచి కనకదుర్గ అయింది. ప్రత్యంగిరాదేవి కథ. పూర్వము హిరణ్యకశిపుణ్ణి చంపేందుకు విష్ణువు నరసింహస్వామిగా అవతరించిన విషయం తెలిసినదే. హిరణ్యకశిపుణ్ణి తన గోళ్లతో చీల్చి చెండాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదు. దాంతో శివుడు శరభేశ్వరుడు అనే అవతారంలో నరసింహస్వామిని ఓడించి ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అమ్మవారు శూలిని, మహాప్రత్యంగిర అనే 2 రూపాలు ధరించి శరభేశ్వరునికి 2 రెక్కలుగా నిలిచింది. ఈ అమ్మవారిని మొదట ప్రత్యంగిర, అంగీరసుడు అనే 2 ఋషులు దర్శించారు. అందుకనే ఆ 2 పేర్లతో ఈమెను ప్రత్యంగిర అని పిలుస్తుంటారు. మనుషులకు ఆపద వచ్చినప్పుడు దేవుడు వేరువేరు అవతారాలలో వారిని ఆదుకుంటూ ఉంటాడు. అమ్మవారు కూడా అంతే. భక్తుడి పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి శాంతమూర్తిగా అవతరిస్తే మరొకసారి ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. అలాంటి అమ్మవారి అవతారాలలో ప్రత్యంగిరాదేవి ఒకరు. ప్రత్యంగిర అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది. ఎవరైతే మనకు హాని తలపెడతారో వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చింది అని అంటారు. అందుకే దుష్టశక్తులు పీడిస్తున్నాయి అని భయపడుతున్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా మన మీద పనిచేయదు. ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకం కూడా ఉంది.
అదే నికుంభల హోమం. ఈ హోమాన్ని చేసిన వాళ్ళు ఎలాంటి విజయాన్నైనా అందుకుంటారు. అందుకనే రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్లుగా రామాయణంలో పేర్కొన్నారు. ఆ హోమాన్ని ఆపేందుకు సాక్షాత్తు హనుమంతుడే దిగిరావాల్సి వచ్చింది. కుంభకోణంలో ఉన్న ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమాన్ని చేస్తారు. ఇందుకోసం పళ్ళు, కూరగాయలు, పట్టుచీరలు, ఎండుమిర్చి లాంటి 108 రకాల వస్తువులను ఉపయోగించడం విశేషం. హోమంలో ఎండుమిర్చి వేసినా దాని ఘాటు చుట్టుపక్కల వారికి తెలియకపోవటం ఒక వింత. ప్రత్యంగిరా మాతకు సంబంధించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఆమెను అమ్మవారి సప్త మాతృకలు అంటే 7 అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అథర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధిపతిగా భావిస్తారు. అందుకనే ఆమెను అథర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి ఆమెకు నారసింహి అన్న పేరు కూడా ఉంది. శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుంది అని చెబుతారు. అయితే ప్రత్యంగిరాదేవి చాలా ఉగ్ర స్వరూపిణి. ఆమెను పూజించేటప్పుడు మద్యపానం చేయటం, మాంసాహారం తినటం లాంటి పనులు చేయకూడదు.